ఇంకొకటి దాంట్లో వచ్చిన ఏంటంటే జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో రాసుకొచ్చారు. ఇది నేను చెప్తా సార్. ఆ అమ్మాయి ఆ తల్లి ఏంటంటే ఆ బిడ్డ నా దగ్గర కూడా డాన్సర్గా పనిచేసిన బిడ్డ ఆ తల్లి కూడా ఓకే ఈ మధ్య కాలం ఏంటంటే వాళ్ళ భర్తను అటాక్ చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, వాయిస్ మెసేజ్ మాడుతుంది. అంటే ఇప్పుడు సార్ యాజ్ ఏ అమ్మాయి ఒక డాన్సరు, ఒక అసిస్టెంటు, ఒక మాస్టరు, అన్ని అర్హతలు ఉంది అమ్మకి. నాటే జానీ మాస్టర్ భార్య కాదు, భార్య పక్కన పెడదాం. అమ్మాయి కంటే హోదా ఉంది కదా. స్వతహాగా జానీ మాస్టర్ వైఫ్ తను కూడా డాన్సరు, అసిస్టెంట్, ఇప్పుడు మాస్టరు. ఇప్పుడు వాళ్ళ భర్తను అటాక్ చేస్తే అమ్మాయి సమాధానం చెప్తా, అదే డిఫైన్ చేస్తూ తను అది సార్. అక్కడ ఎవరికి నచ్చలేదు సార్. ఈ మెయిన్ స్కెచ్ ఆ అమ్మాయి చెప్పడంలో ఎవరికి నచ్చలే. ఓకే సార్, ఎవరైనా నా తల్లి నా చెల్లైనా నన్ను కాపాడబోతున్న నా భార్య గారు ఇంకేసి సార్ నా లైఫ్లో, మా అమ్మాయిని నా భార్య, అది జరిగింది సార్. అక్కడ నుంచి ఇది మూల కథ సార్. ఇది జరుగుతుంది కాబట్టి ఇద్దరిని పేర్లు పెట్టేశారంటారు మీరు. అంతే సార్, నాకు తెలుసు సార్, నేను అదే అనుకుంటున్నా సార్. నాకు తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి ఈ మధ్య మా యూనియన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా తను డిఫెండ్ చేస్తుంది. ఎందుకంటే జానీ బిజీగా ఉంటున్నాడు, అవును, వాడు పాప వర్క్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అటాక్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి ఒక మాట ఉంది, నాకు బాగా నచ్చింది. నేను జానీ మాస్టర్ భారీగా మాట్లాడలేదు, యాజ్ ఓ డాన్సర్గా, ఒక అసిస్టెంట్, ఒక మాస్టర్. ఇప్పుడు అమ్మాయికి మాస్టర్ కార్డు కూడా ఇచ్చేసాము, మరి మాట్లాడాలి కదా సార్. అవును, ఇది సార్ జరిగింది. సో వీటి వెనక భారీ కుట్ర ఉంది అనుకుంటున్నారు. భయంకరంగా. మా యూనియన్కి దయచేసి మీ మీడియా త్రూ నేను చెప్తున్నాను, మీడియా ప్రేక్షకులకి, జానీ అనేవాడు చాలా మంచోడు సార్. వాడు చాలా గొప్పోడు, మంచోడు. వాడిని ఇబ్బంది పెట్టకూడదు. కావాలని వాంటెడ్ జరుగుతుంది, ఇది పెద్ద ప్లానింగ్ సార్. ఇది నెక్స్ట్ టైం మీడియాలో మళ్ళీ కూర్చుంటాను, ఎందుకంటే అతను ఇబ్బంది పెడుతున్నారు సార్. వాంటెడ్ టార్గెట్ ఇది. ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు మనకి తెలుగు పాట అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ఆస్కార్ స్టేజ్ మీద తెలుగు పాట, తెలుగు డ్యాన్సు పర్ఫామ్ అయ్యి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని నాటు పాట ఉంది. అవును సార్, ఆస్కార్ దాకా వెళ్ళింది కదా. లవ్ యూ. ఇక్కడ కూడా నాటు గురించి, పాట గురించి ఒక మాట చెప్పాలా? యాక్చువల్గా మన తెలుగు బిడ్డే, మన మనిషే, కానీ తమిళనాడు ఆ వ్యక్తి. అతను మన దగ్గర ఉండి, మన దగ్గర డెవలప్ అయ్యి, మా అందరి దగ్గర ఎదిగిన వ్యక్తి మాస్టర్ గారు. ఆయన మన తెలుగుడు కాదు, కానీ తెలుగుడే, కానీ మెడ్రాస్ వ్యక్తి, మెడ్రాస్ కార్డు. ఓకే, ప్రేమ్ రక్షిత్. లవ్ యూ ప్రేమ్ రక్షిత్, లవ్ యూరా దిల్సే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు అతను మన దగ్గర ఉన్నాడు సార్, మన దగ్గర ఎదిగాడు సార్, టాప్ మాస్టర్ అయ్యాడు. నేనేమంటే అదే నేను చెప్పేది. ఇప్పుడు మనంతా ఒకటే కదా సార్. అవును, ఈ ఏం సార్ ఈ ఫీలింగ్స్ ఏం సార్? ప్రాంతీయ ఫీలింగ్స్ బీభత్సం సార్, బీభత్సం. అది మాత్రం నేను భాషా ఫీలింగు, ప్రాంతీయ ఫీలింగు. ఇప్పుడు తమిళ్ మందే, కన్నడ మందే, ఒరిస్సా మందే, బెంగాల్ మందే, అఖండ భారతదేశం మందే. మన దేశాన్ని వదులుకొని నేను యాక్చువల్గా ఆస్ట్రేలియా షూటింగ్ వెళ్ళాను సార్. అందరికీ రిటర్న్ రావడానికి వచ్చింది, నాకు వారం రోజులు లాక్ అయింది నా ఒక్కడికి రిటర్న్ వీసా. వారం రోజులు నాకు ఫుడ్కి, డబ్బులకి, ఎంజాయ్మెంట్కి మొత్తం డబ్బు ఇచ్చారు. కానీ నేను ఉండలేకపోయా సార్. ఎప్పుడు నా దేశం గెలిపోదామా, నా ఇండియాకి. అలాంటిది మన దేశం సార్. అలాంటి ప్రాంతాలు ఏంటి సార్, ప్రాంతాలు ఏంటి సార్? దయచేసి తీసుకురావద్దు సార్. మీడియా త్రూ చెప్తున్నాను, ఇది మన దేశం సార్, మన ప్రపంచం సార్. ప్రపంచం మందన్నప్పుడు ఈ ప్రాంతాలు ఏంటి సార్? నిజంగా నేను ఈరోజు చాలా ఫిక్స్ అయ్యి వచ్చాను. అంటే మీ త్రూ మీ మీడియా అంటే మాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. చెప్పండి సార్. క్షమించాలి. జానీ అనే వ్యక్తి వాడు క్లారిటీ పర్సన్ సార్, వాడు మంచివాడు సార్.